ఇప్పుడు యేసయ్య తను ఈ లోకంలో జీవించినప్పుడు ఒక్కసారి దేవుని మహిమను తన శిష్యులకు బయలుపరిచినదిగా బైబిల్లో రికార్డ్ చేయబడ్డది. ఏంటిదండి? యేసయ్య దేవుని మహిమను కనపరచడము, యేసయ్య దేవుని మహిమను శిష్యులకు చూపించడము ఒక రికార్డ్ ఉన్నది బైబిల్లో. అదేంటిదో ఈరోజు మనం చూద్దాం. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు నాతో పాటు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయము. లూకా సువార్త 9వ అధ్యాయము. మీరందరికీ ఉన్నట్లయితే గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకా సువార్త 9వ అధ్యాయము 28వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుదాం. ఈ మాటలు చెప్పినది మొదలుకొని రమారమి 8 దినములైన తరువాత ఆయన పేతురును, యోహాను, యాకోబును వెంటబెట్టుకొని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. మరియు 2 పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే, ఏలియా అనువారు. చాలండి. ఇక్కడ చూసినట్లయితే యేసయ్య మనం చాలాసార్లు చూస్తాము. మీరు గమనించినట్లయితే వేకువజామున ఆయన లేచి కొండెక్కి ప్రార్థన చేసుకున్నాడట. ఎంతమంది గుర్తుందండి? ఏకాంత స్థలముకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకున్నాడు. అంటే ఎవరు చూడలేదు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు, అసలు ఆయన ప్రార్థన వెళ్తున్నాడు, ఏం జరుగుతుంది అక్కడ ఎవరికి తెలియదు. అవునండి. అయితే ఈ ఒక్కసారి మాత్రము ఏం చేశాడు యేసయ్య? 3 శిష్యులను పట్టుకొని పోయాడు. ఎవరు వాళ్ళు? పేతురు, యోహాను, యాకోబు. దీని తర్వాత మళ్ళీ శిలువ మరణం అప్పుడు గెత్సెమనే తోటకు మళ్ళీ ఈ 3 పట్టుకొని పోయాడు. ఎంతమంది గుర్తుందండి? గెత్సెమనే తోట వెలుపల మిగతా శిష్యులందరినీ 11 - 3 అంటే 7 మందిని వదిలేసి లోనికి 3 తీసుకెళ్ళి మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, లోనికి వెళ్ళి ప్రార్థన చేస్తా. అప్పుడు కూడా యేసయ్య దూరం వెళ్ళి ప్రార్థన చేశాడు. కానీ ఇక్కడ మాత్రం వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళు ఇక్కడ ఉంటుండగా యేసయ్య ముందు ప్రార్థన చేయడం జరిగింది. అర్థమవుతుందండి? యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉండగా ఆయన ముఖకాంతి మారినదట. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆయన వస్త్రములు తెల్లనివై దగదగా మెరుస్తూ ఉన్నాయంట. ఒక్కసారి ఆలోచించండి. కళ్ళ ముందు మనిషి ఇలా నార్మల్గా ఉండగానే సడన్గా దగదగ మెరిసిపోతా అన్నారు అనుకోండి, చూసే వాళ్ళకి ఏమవుతుంది? వణుకొచ్చేస్తుంది. అవునా కదండి? అప్పుడు ఒక నార్మల్గానే ఉండి ఒకటేసారి ఇట్లా దగ. ఇప్పుడు శిష్యులకు అదే జరిగింది. ఈ 3 పేతురు, యోహాను, యాకోబు వెళ్ళారు. యేసయ్యతో పాటు వెళ్ళారు. యేసయ్యతో పాటు ఉన్నారు. అక్కడ చూడగానే యేసయ్య ప్రార్థన చేస్తున్నారు. సరే ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ వచనం చదవండి, 31. సరే, వారు మహిమతో ఒక్క నిమిషం. ఇప్పుడు యేసయ్య ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళు ఉన్నారు. సడన్గా ఆయన దగదగ మెడిచిపోతా ఉన్నాడు. 2 వ్యక్తులు ఎక్కడ లేని సడన్గా అక్కడ ప్రత్యక్షమయ్యారు. అంతవరకు అక్కడ లేని వ్యక్తులు 2 సడన్గా వాళ్ళు ఎవరో వీరు గుర్తుపట్టగలిగారు. అమ్మో, వీళ్ళ స్పిరిచువల్ అండర్స్టాండింగ్ ఉంది. వాళ్ళు ఎవరు వచ్చారంటే 2 మోషే, ఏలియా 2 వచ్చారట. 2 వచ్చి యేసయ్యతో మాట్లాడుతూ ఉన్నారు. యేసయ్యతో మాట్లాడుతున్నారు, సంభాషిస్తూ ఉన్నారు. అయితే 31 వచనం చదవండి. వారు మహిమతో అగపడి చూడండి, చాలా జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు దేంతో అగ్గపడ్డారట అక్కడ? యేసుక్రీస్తు, మోషే, ఏలియా వీళ్ళందరూ దేనితో అగ్గుపడ్డారట? దేనితో కనబడ్డారట? మహిమతో. నార్మల్గా కనబడలే వాళ్ళు. అంటే చూడండి, ఆదాము అవ్వ దేనితోనైతే కప్పబడి ఉండెనో, తండ్రి అయిన దేవుడు పరలోకంలో సింహాసనం మీద దేనితో కప్పబడి ఉన్నాడో అటువంటి మహిమతో కనబడ్డారు. అర్థమవుతుందండి? ఇక్కడ నా మాట కాదు, ఇక్కడ రాయబడి ఉంది. వారు మహిమతో అంటే మహిమను కప్పుకొని మహిమను ధరించి వాళ్ళు
అగ్గపడ్డారట, కనబడ్డారు. దే అపియర్డ్ ఇన్ గ్లోరీ. అంతే ఉందండి బైబిల్లో. తర్వాత చదవండి అమ్మా. ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్గమమును గూర్చి మాట్లాడుచుండిరి. చూడండి, యేసయ్య ఇంకా యెరూషలేములో ఏమేం పనులు చేయాలి, యేసయ్య ఏ విధంగా శిలువ మరణం ఉంటుంది, దానికి యేసయ్య ఎటువంటి అడుగులు వేయాలి, ఏ విధంగా ఆయన మనసును గట్టి చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడారు? మహిమతో అగ్గుపడిన మోషే, ఏలియా. ఇంతవరకు అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ అంటారా అండి? ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఆమెన్ అంటారా అండి? ఇది బాగానే ఉంది. యేసయ్య ప్రార్థన చేస్తున్నాడు, దగదగ మెరిసిపోయాడు. సడన్గా ఇద్దరు ఎక్కలేని వ్యక్తులు ఒకసారి అక్కడ వచ్చేసారు. వీళ్ళు చూస్తున్నా కానీ వీళ్ళకి అర్థమైపోయినది, ఈయన మోషే, ఈయన ఏలియా. అయితే వాళ్ళు సంభాషణ కూడా అర్థమవుతుంది. యెరూషలేములో యేసయ్య ఏం చేయబోతున్నాడో అవన్నీ మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉన్నారు. ఇంతకు స్టోరీ బాగానే ఉంది. నెక్స్ట్ చూద్దాం, 32వ వచనం. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేల్కొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. చూడండి, వాళ్ళు నిద్రతో ఏమున్నారంట? నిద్రమత్తులో ఉన్నారంట. ఎవరండి? శిష్యులు పేతురు, యోహాను, యాకోబు. ఇది చదివితే నాకు ఏం గుర్తొచ్చిందంటే, చిన్నప్పుడు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంటుంది. చిన్న ఫ్యామిలీ ప్రేయర్. సో యూజువల్గా మా ఫ్యామిలీ ప్రేయర్లో మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ మా అన్నయ్య ప్రార్థన చేయాలి, తర్వాత నేను, నా తర్వాత మా ఇద్దరు చెల్లెళ్ళు ప్రార్థన చేసిన తర్వాత మా తాతయ్య ప్రార్థన చేస్తారు. ఓకేనండి. కొన్నిసార్లు మా తాతయ్య ఆ కాలంలో డ్యూటీకి వెళ్ళి వేరే ఊరు వెళ్ళినా మా నాన్నమ్మ ప్రార్థన చేస్తారు. మా తాతయ్య ప్రార్థన అంటే కొద్ది చిన్నగా ఉంటుంది, బాగానే ఉంటుంది. మా నాన్నమ్మ ప్రార్థన చేశారనుకోండి, ఏం చేస్తారు, మేము అందరం ప్రేయర్లోనే ఉన్నాం అనుకుంటాము, నిద్రలోకి వెళ్ళిపోతాం. మళ్ళీ ఎప్పుడు గుర్తు, పరలోక మందులో మాట్లాడాలి, పరలోక మందులో మాట్లాడి నీ నామం పరిశుద్ధ, అప్పుడు మెలకు వచ్చేస్తుంది. అర్థమవుతుందా అండి? సో యేసయ్య ఎంతసేపు ప్రార్థన చేస్తాడో తెలియదు, కానీ వీళ్ళు యేసయ్యతో పాటు ప్రార్థనకు అక్కడికి వెళ్ళారు. ఇక యేసయ్య ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు ఆ ప్రార్థనలో చిన్నపాటి నిద్ర వేశారు. ఇట్లా కళ్ళు తెరవగానే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అక్కడ. యేసయ్య మెరుస్తూ ఉన్నాడు. సో ఆ నిద్రమత్తులో చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అదే ఉంది ఈ వచనంలో. అంతే ఉందా అండి? చూద్దాం. బట్ పీటర్ అండ్ దే దట్ వేర్ విత్ హిమ్ వే హెవీ విత్ స్లీప్, అండ్ వెన్ దే వేర్ అవేక్ దే సా హిస్ గ్లోరీ. వాళ్ళు ఎప్పుడైతే ఆ నిద్రమత్తులో ఉండి వాళ్ళు అలా కళ్ళు తెరిచారో ఏం చేశారంట, ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులు, ఆయన మహిమను చూశారు, ఆయనతో పాటు నిలిచిన ఇద్దరు వ్యక్తులను చూచారు. అంటే చూడండి, దిస్ వాజ్ ద ఇన్సిడెంట్ వేర్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ సా ద రియల్ గ్లోరీ ఆఫ్ జీసస్. అర్థమైందా అండి? ఈ సంఘటన ఒక్క దాంట్లోనే శిష్యులు యేసయ్య నిజమైన మహిమను వాళ్ళు కళ్ళతో చూశారు. ఎందుకనంటే వాళ్ళ మనోనేత్రములు తెరవబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, మనము ప్రార్థన చేసినప్పుడు కూడా ఆ మహిమ కనపరచబడుతుంది. అర్థమవుతుందా అండి? ఎవరు ప్రార్థన చేసినప్పుడు? నేను అని చెప్పండి. హల్లెలూయా. మీరు ప్రార్థన చేసినప్పుడు కూడా అదే మహిమ కనపరచబడుతుంది. ఎందుకంటే యేసుక్రీస్తు ఏ మహిమతో ఉన్నాడో అదే మహిమను మనకి ఇచ్చాడు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. వేరే మహిమను ఇవ్వలేదండి. సో యేసయ్య ప్రార్థన చేసినప్పుడు ఆయన మీద ఉన్న మహిమ ఈ విధంగా కనబడితే, నేను ప్రార్థన చేసినప్పుడు కూడా అదే మహిమ నా మీద కనబడుతుంది. అర్థమైన గట్టిగా ఆమేన్ అంటారండి, గట్టిగా ఆమేన్ అంటారండి. చూడండి, మనం ఏమనుకుంటామంటే యేసయ్య అంటే గొప్పవాడు, యేసయ్య సర్వశక్తిమంతుడు, ఆయన అంటే చాలా ఉన్నతుడు. ఖచ్చితంగా అది నిత్యము, సత్యము. అయితే యేసయ్య గొప్పతనం ఏంటిదంటే మనల్ని కూడా ఆయన స్థాయికి తీసుకెళ్ళాడు. అది మర్చిపోతాము.
హల్లెలూయా. ఆయన రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మనము అదే మహిమను, అదే నీతిని, అదే పరిశుద్ధతను మనము కూడా పొందుకున్నాము. ప్రైజ్ ది లార్డ్. అందరూ ఆమేన్ అంటలేరు? ప్రైజ్ గాడ్. అంటే చూడండి, ఈ సంఘటనలో పేతురు, యోహాను, యాకోబు ఆ కొద్ది సమయంలో దేవుని అంటే యేసుక్రీస్తు నిజమైన మహిమను వాళ్ళ ప్రత్యక్ష కళ్ళతో చూశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్తారా? చాలా జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ మహిమను మన న్యాచురల్ అయితే చూడలేకపోయినా పరలోకము, పాతాళము ఆ మహిమను చూస్తారు. ఎందుకంటే దట్ ఈస్ ద స్పిరిట్ వరల్డ్. అవునండి. ఎర్త్ అనేది ఫిజికల్ వరల్డ్. అవునండి. శరీరులే ఈ ఎర్త్లో, భూలోకంలో ఉంటారు. పరలోకంలో స్పిరిట్ బీయింగ్స్ ఉంటారు. పాతాళంలో, నరకంలో ఎవరు ఉంటారు? స్పిరిట్ బీయింగ్స్ ఉంటారు. అవునండి. సో ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ని పరలోకము, పాతాళము చూస్తారు. మనం న్యాచురల్గా చూడలేము. కానీ యేసే ప్రార్థన చేసినప్పుడు దేవుని మహిమ కనపరచబడ్డది కదా. మీరు ప్రార్థన చేసినప్పుడు అదే మహిమ కనపరచబడుతుంది. మీరు చూడలేకపోవచ్చు, నేను చూడలేకపోవచ్చు ఈ న్యాచురల్ అయితే, కానీ పరలోక సహితము చూడగలదు. అర్థమైన వాళ్ళు ఆమేన్ అంటారండి? ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నాం చూడండి. మనం చాలాసార్లు మాట్లాడుకుంటాము యేసయ్య పరిచర్య గొప్ప పరిచర్య. ఆ 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఈరోజు కూడా నిలిచి ఉన్నది. దానికి కారణం ఏంటిదంటే దేవుని మహిమ తన మీద ఉన్నది కాబట్టి. అయితే ఇప్పుడు ఇంకా గొప్ప విషయం ఏంటిదంటే అదే మహిమ మన మీద ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దాని తర్వాత చదవండమ్మా. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనమిక్కడ ఉండుట మంచిది. నీకొకటియు, మోషేకొకటియు, ఏలియాకొకటియు 3 పర్ణశాలలు మేము కట్టుదమని తాను చెప్పినది తానెరుగకయే చెప్పెను. చూడండి, ఇప్పుడు పేతురు ఏమంటున్నాడు? ఇంకా ఆయన చూసి ఆ మహిమను చూసి ఆశ్చర్యపోయాడు. ఆయన తట్టుకోలేకపోయాడు. యేసయ్య, ఎంత మీరు ఇంత వెలిగిపోతున్నారు, ఎప్పుడు ఇలా చూడలేదు, ఇంత వెలుగు ఎప్పుడు. అందుకని మనం ఏం చేద్దాం, ఇక్కడ 3 ఇళ్ళు కడదాం. అర్థమవుందా అండి? 3 ఇళ్ళు కడదాం. యేసయ్య నీకొకటి, మోషకొకటి, ఏలియాకొకటి, మనం ఇక్కడే ఉందాం, ఇంకా అవసరం లేదు కిందికి వెళ్ళడానికి. ద మోమెంట్ Peter saw that glory, he wanted to dwell in that glory. అర్థమవుతుందా అండి? పేతురు చూడగానే ఆయన ఇంకా ఈ మహిమలోనే, ఎందుకంటే యేసయ్య చేసిన ప్రతి ఒక్కటి చూసినప్పుడు నేను కూడా చెయ్యాలి, నేను కూడా ఇది కలిగి ఉండాలి అనుకున్న మొదటి వ్యక్తి ఎవరు తెలుసా? శిష్యులందరిలో పేతురు. అందుకో యేసయ్య నీళ్ళ మీద నడవగానే ఏమన్నాడు? నేను నడుస్తా. ఎంతమంది గుర్తుందండి? ఇప్పుడు యేసయ్య మహిమతో చూడగానే మనం అందరం ఇక్కడే ఉందాం, ఇదే మహిమ నేను కూడా కావాలి, నాకు కూడా కావాలి. యేసయ్య నేను ఇంకా శిలువ మరణం పొందాల్సిందంటే, యేసయ్య నువ్వు నీకన్నా ముందు నేనే చనిపోతా. ఎంతమంది గుర్తుందండి? అన్నాడా? పేతురు అన్నాడా లేదా అండి? అన్నాడు కదండి. అంటే ఈ వాంటెడ్ ఎవ్రీథింగ్ దట్ జీసస్ వాంటెడ్. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ ప్యాషన్. ప్రైజ్ గాడ్ ఫర్ హిస్ ప్యాషన్. అందుకొరకు యేసయ్య మనిషి తిరిగి లేచిన తర్వాత ఆయన యేసయ్య గురించి బొంకి మళ్ళీ తిరిగి పరిశుద్ధాత్మను పొందిన తర్వాత ఇప్పుడు మనము పీటర్ 2.0ను చూస్తాం. అప్పుడు నన్ను సిలువేసే ముందు ఏమంటారంటే, యేసయ్యలాగా సిలువేయడానికి నేను పాత్రను కాదు, నన్ను రివర్స్ చేయండి. ఎంతమంది గుర్తుందండి? హీ వాజ్ క్రూసిఫైడ్ అప్ సైడ్ డౌన్. హీ వాజ్ క్రూసిఫైడ్ అప్ సైడ్ డౌన్. ఎందుకంటే యేసయ్యలాగా నేను అంత పాత్రను గాను. అంటే చూడండి, వెన్ హీ సా ద గ్లోరీ దట్ జీసస్ క్యారీడ్, యేసయ్యను ఆ మహిమలో ఆయన చూసినప్పుడు ఆశ్చర్యపోయి ఆయన ఏం మాట్లాడుతున్నాడో అర్థం వల్ల మనం ఇల్లు కట్టేసుకుంది ఇక్కడ వద్దు, కిందికి వద్దు, ఆ మనుషులతో అవసరంలా, ఎవరొద్దు. యేసయ్య మాత్రం నిశ్చింతంగా ఉన్నాడు. అది కాదులే, అది అవ్వని పని, మనం కిందికే వెళ్ళాలి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. దేవుని మహిమ ఎందుకు మనకి ఇవ్వబడింది? దేవుని మహిమ ఎందుకు కనపరచబడుతుంది? మన కొరకు కాదు, మన ద్వారా ఇతరులు ఆశీర్వదింపబడడానికి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
యేసయ్య ఆ మహిమతో కప్పబడ్డాడు, ఆ మహిమను కలిగి ఉన్నాడు. ఎందుకు? ఆయన ద్వారా అనేకులు ఆశీర్వదింపబడాలి, అనేకులు స్వస్థపరచబడాలి, రక్షణ మార్గము ఏర్పరచబడాలి. అందుకొరకు యేసయ్య మహిమతో నింపబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రోజున దేవుడు కూడా మిమ్మల్ని నన్ను ఎందుకు ఆయన మహిమతో నింపి ఉన్నాడు, ఎందుకు ఆయన మహిమను ఉదయింపజేస్తున్నాడు, ఎందుకు ఆయన మహిమను మన జీవితంలో కనపరుచుతున్నాడంటే మన ద్వారా ఈ లోకము వెలుగును చూడాలి కాబట్టి. హల్లెలూయా. అందుకొరకు మనము ఈ లోకంలో ఆయన మహిమతో వెలిగి ఈ అంధకారమైన లోకానికి వెలుగు మార్గంను మనం చూపెట్టాలి. మనందరూ తెలుసు లోకము రోజు రోజుకి హీనంగా మారుతూ ఉన్నదని. ఎంతమంది నమ్ముతారండి? ఎంతమంది చూస్తూ ఉన్నారు? అయితే యూ ఆర్ ది ఆన్సర్ ఫర్ దిస్ డైయింగ్ వరల్డ్ బికాస్ జీసస్ ఈజ్ ఇన్ యూ అండ్ విత్ యూ. ఈ నశించిపోతున్న ఈ లోకానికి పరిష్కారము ఎవరు? మీరే, నేనే. ఎందుకంటే యేసయ్య మనలో మనతో ఉన్నాడు కాబట్టి, ఆయన మహిమ మనలో మనతో ఉన్నది కాబట్టి. ప్రైజ్ గాడ్. అందరు గట్టిగా హల్లెలూయా అని చెప్తారా అండి? హల్లెలూయా. చూడండి 34వ వచనం. అతడు ఇలాగూ మాట్లాడుచుండగా మేఘం ఒకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘంలో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేను ఏర్పరచుకుని నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘంలో నుండి పుట్టెను. ఆ శబ్దము వచ్చిన తర్వాత యేసు మాత్రమే అగపడెను. చాలండి, ఇక్కడ చూడండి. ఇప్పుడు తెలియకుండా ఇంకా ఆ ఎక్సైట్మెంట్లో, ఆ మహిమను చూసిన ఆ ఒక ఏమంటాము, ఆ ఒక ఉత్సాహంలో ఏదేదో మాట్లాడుతుంటే ఒక పెద్ద మేఘం వచ్చి కమ్ముకున్నదంట. ఎక్కడ వాళ్ళు ఉన్న చోట. చాలా ఇయర్స్ బ్యాక్ మేము షిమ్లా వెళ్ళాం ఫ్యామిలీ ట్రిప్తో, రిలేటివ్స్ అందరితోనే షిమ్లా వెళ్ళాం. హైదరాబాద్ నుండి వి వెంట్ టు ఢిల్లీ, ఢిల్లీ నుండి షిమ్లా, ఆగ్రా నుంచి షిమ్లా నుంచి ఢిల్లీ వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాం. చాలా ఇయర్స్ కింద. అప్పుడు షిమ్లా ఫస్ట్ టైం కదా మనం వెళ్ళడము. అది సమ్మర్లో వెళ్ళాం, సమ్మర్ హాలిడేస్లో. కానీ ఆ సమ్మర్ హాలిడేస్లో కూడా అక్కడ చాలా చల్లగా ఉంది. ఓకేనా అండి? యాక్చువల్ కులు మనాలి వెళ్ళాలి. అప్పుడు ఏముంది, ఒక సైక్లోన్ ఏదో ఉన్నందుకు షిమ్లా దగ్గర ఆగిపోయి మళ్ళీ రిటర్న్ వచ్చాము. అయితే అక్కడ క్లౌడ్స్ మనల్ని తాకుకుంటూ వెళ్తాయి. మీరు ఎప్పుడన్నా హైయెస్ట్ ఆల్టిట్యూడ్కి వెళ్తే మేఘాలు మనల్ని తాకుకుంటూ వెళ్తాయి. ఎవరైనా చూసారండి? అది నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. కాబట్టి చిన్నపిల్లల్ని ఆ మేఘాలు వెళ్తుంటే ముట్టుకోవడానికి ట్రై చేశాను. ఇట్స్ జస్ట్ వేపర్, అంతే కదా. మేఘం అంటే ఏంటి? ఇట్స్ జస్ట్ వేపర్. అవునండి, ఆవిరిలాగా ఉంటుంది అంతే. చిన్న మనకి ఏదో కనబడుతుంది కానీ జస్ట్ అది ఆవిరిలాగా ఉన్నది. ఏదో ముట్టుకుంటాను. ఇప్పుడు వీళ్ళు ఇలాగుంటే ఆ కొండ మీద ఒక మేఘము కమ్ముకున్నదంట. ఆ మేఘము కమ్ముకొని ఆ మేఘంలో నుంచి ఒక శబ్దం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట వినుడి. సడన్గా మేఘం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం జరిగింది? యేసయ్య ఒక్కడే ఉన్నాడు, మోషే లేడు, ఇంకెవరు, ఏలియా లేడు. ఆ మహిమ ఆ దగ్గర మెరిసేది మాయం. ఆ క్లౌడ్ వచ్చేంత వరకు ఉంది, క్లౌడ్ వెళ్ళిపోగానే ఏం లేదు. అంటే ఏంటి? ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఆ కొద్ది వ్యవధి యేసయ్య ప్రత్యేకంగా ఆయన శిష్యులకు దేవుని మహిమతో మనం ఈ విధంగా కప్పబడి ఉన్నాము, దేవుని మహిమ ఇలా ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అని నేర్పించడానికి ఆ అనుభవం ఇచ్చాడని నేను నమ్ముతాను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా అని చెప్తారండి. సో ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటిదంటే, దేవుడు ఆయన మహిమను ఉదయింపజేస్తాడు, ఆయన మహిమను కనపరుస్తాడు. అంటే కొత్తగా ఇవ్వడు, నీకు ఆల్రెడీ ఇచ్చిన మహిమను ఈ విధంగా ఇతరులకు అగ్గుపడేలాగా నీ జీవితాన్ని చేస్తాడు, మారుస్తాడు. ప్రైజ్ గాడ్. మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొన్నా ఆ పరిస్థితిలో ఆయన మహిమను మీ ద్వారా ఈ లోకానికి చూపెడతాడు. ఎంతమంది దేవుని మహిమని లోకానికి చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్.